డబుల్ స్పాట్ స్మార్ట్ అంటే డబుల్ స్పాట్ బాగానే ఉన్నది. హీరోయిన్ పాత్ర గ్రామాల స్కోర్ చిన్న పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ ఇంకా హెవీ గుచ్చి ఇచ్చుకుంటే బాగుండే అనిపించింది. రామ్ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ ఎర్రగా తీశాడు. పూరి గారు మార్కు పర్ఫెక్ట్ గా కనపడది. అలాగే ఆమె మన సంజయ్ దత్ గారు ఉండటము మన తెలుగు సినిమా హిందీలో డబ్ చేసేసి హిందీలో ఆల్రెడీ డబ్ అయింది. నార్త్ ఇండియన్ లో మా స్కూల్స్ కింద బాగా 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 ఎక్కువ. ఎందుకంటే పూరి గారు ప్రతి సినిమాలో ఏదో విధంగా మెసేజ్ పెడతాడు. ఎండింగ్ వచ్చేసరికి భక్తి భావన రక్తి భక్తి అంటారు కదా, ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకుంటూ నవరత్నం తీసుకుంటే ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేసరికి భక్తి భావన తీసుకెళ్తాడు. శివుని విగ్రహం చూపించడం సూపర్ గా అనిపిస్తుంది. కిరాక్ ఉంటది, బీజిఎం బాగుంది, పాటలే కొంచెం ఎక్కలేదు. ఆలి గారి కామెడీ జస్ట్ కామెడీ పరంగానే పనికొస్తుంది. ఇరికిచ్చినట్టు పాత్ర తీసుకొచ్చి పెట్టడానికి అనిపిస్తుంది. కామెడీ చేసాడు అంతే. ఇంతకుముందు చేసిన సినిమాలో వేరే సినిమా టెంపర్ లో కానీ వేరే సినిమా కానీ లేదంటే మన దేశంలో ఉన్నటువంటి కానీ పాత్ర ఆ టైప్ లో క్రేజీ ఉంటుంది అనుకున్నాము. అలా కనపడిపోవడం ఎంటర్టైన్మెంట్ పరంగానే పనికి వస్తుంది. నాకైతే బియ్యం నచ్చింది. పాటలు తప్ప వన్ మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు. సూపర్ ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎండింగ్ వచ్చరికి దేవుని శివుని రియల్ గా హైలైట్ అనిపించేది. టోటల్ గా ఫ్యాన్స్ కి అయితే బాగా క్లిక్ చేసి పూరి గారు ఎక్కడికి పోలేదు. పూరి గారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. పూరి పరిపాలన డైలాగులు అయితే బాగా ఉన్నాయి, బాగా రాస్తున్నాడు, సూపర్ గా. ప్రతి డైలాగ్ చెప్పాలనే ఫీలింగ్, కానీ మనకు గుర్తుండట్లేదు. ఒక 3 సార్లు చూస్తే మొత్తం దించిపడేచ్చు. రాము తెలంగాణ యాసలో ఎర్రగా తీశాడు. ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. డబుల్ స్మార్ట్.